సభాధ్యక్షులు డాక్టర్ బి బాలాజీ నాయక్ గారికి, ఎం రాజేశ్వర్ నాయక్, డాక్టర్ ఎం రాజేశ్వరరావు నాయక్ గారికి, డాక్టర్ సి నరేందర్ రెడ్డి గారికి, డాక్టర్ ఈఈసి టిఎస్ విద్యాసాగర్ రిజిస్టర్ గారికి, మేడం డాక్టర్ సూర్య ధనంజయ్ నాయక్ గారికి, డాక్టర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ జానయ్య గారికి, ఎస్సీ వెల్ఫేర్ మేడం ఈశ్వరిబాయి గారికి, వేదికపై ఉన్న అతిరథ మహారథులకు మరియు వేదిక కింద కూర్చున్న విద్యార్థులకు, పరిశీలకులకు, తర్వాత ఎంప్లాయీస్ అందరికీ, టెక్నికల్ నాన్ అనేక రకాల సిబ్బందికి, డాక్టర్ ఇక్కడ ఆహ్వానించిన రమేష్ నాయక్, బియా బాపుగా, गाड़ी तो कोई है हमारा काका मत सुपर फोटो तमिलनाडु अग्रिकल्चर यूनिवर्सिटी को पढ़ते मान दिया बिल्डिंग पर भाई से तमिल रास्ता నేను చాలా మాట్లాడుతున్నా. సూర్య ధనంజయ నాయక్ మాట్లాడిన తర్వాత ఏం మిగిలిన కార్యక్రమం ఒక అద్భుతంగా భావిస్తున్నా. తెలంగాణ వస్తే మా విద్యార్థులు బాగుపడతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మాకు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది. తెలంగాణ రాష్ట్రం వస్తే 12 యూనివర్సిటీలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వైస్ ఛాన్సలర్ అయినది కలరుదన్న. ఈ రామ్ నాయక్ ఎర్రగడ్డలో ఉంటాడు, బాగా దవాఖాన పక్కన ఉంటాడు. తెలంగాణ వస్తుందంట, తెలంగాణ తీసుకువస్తారంట, తెలంగాణ సాధిస్తారంట. కానీ ఆ 14 సంవత్సరాల పోరాటంలో 14 రోజులుగా కనిపించింది. తెలంగాణ రాష్ట్రం గురించి నిజాయితీ ఉందనే నమ్మకం కలిగి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే 14 సంవత్సరాలు కఠినంగా ఉన్న 14 రోజులు లెక్కనే వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో దేవాలయాలు తాండకే పరిమితమై తాండలో కొంతమంది విద్యార్థులకైతే సగం తెలవదు. కానీ రామ్ నాయక్ ఎమ్మెల్సీ అయిన తర్వాత సమైక్య రాష్ట్రంలో 10 లక్షల రూపాయలు కేటాయించి జయంతికి అన్ని జిల్లాలలో చేసుకోవాలన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ఒప్పించి మెప్పించి దేవాలయాల చరిత్ర ఇట్లా ఉంటుంది, దేవాలయ జీవిత చరిత్ర ఇట్లా ఉంటుంది, దేవాలయాలు గడిచిన మార్గం నేషనల్ హైవేలు అయినాయి, దేవాలయాలు ఏదైతే నడిచిందో అడుగులకేసి అది రైల్వే ట్రాక్ అయింది, 10 లక్షలు సరిపోదు, 1 కోటి రూపాయలు ఇప్పియాలని సేవాలని రాష్ట్ర ప్రభుత్వంగా గుర్తించాలని చేసి రాష్ట్ర ప్రభుత్వంతో
సేవాలను దేనికి చేపిస్తే ఇవాళ భారతదేశంలో నిన్న తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండంగా సేవాలను దేనికి జరుగుతున్నాం. వర్షం వస్తుంది, ఒక చినుకుతోటి మొదలైతుంది, కానీ రాను రాను ఒక బ్రహ్మాండమైన తుఫాను వస్తుందని చాలా సంతోషపడ్డా. ఇప్పుడు నడవన్నది కుర్తి బళ్ళారిలో దేవాలయం మహారాజ్ జయించిండు, జన్మనిచ్చిండు, కానీ డేట్ ఆఫ్ బర్త్ కొంత వ్యత్యాసం ఉంది. నేను నిన్న తిమోగ జిల్లా 9:30కు ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కి అక్కడ వాతావరణం బాగులేదంటే 2 గంటలు ఫ్లైట్ లేట్ అయిన తర్వాత తిమోగో జిల్లాకు పోయి అక్కడ చూస్తే సేవాలాల్ మహారాజ్ ఎక్కడ పుట్టిండు, 2 లక్షల మందితోటి జయంతి జరుపుకుంటుంది అక్కడ. మళ్ళా అదే ప్లేస్ లో 3 మళ్ళా హైదరాబాద్ వచ్చి 5 గంటలకు దిగి 20 నిమిషాలు ఫ్లైట్ ని ఆపి రేపు మా ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఉందని చెప్పి ఆర్టీసీ 20 నిమిషాలు లేట్కి చెప్పి ఇక్కడ వచ్చిన తర్వాత పోయినసారి ముఖ్యమంత్రి గారు 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు దేవాలయాలు చేయడం జరిగింది. 40 సంవత్సరాల నుండి మాకు చెరువుకినం కావాలి, దేవాలయం పుట్టినరోజు మేము ఒక పండుగగా చేస్తాము అని చెప్పిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పోయిన సంవత్సరం చెరువు దినంగా ప్రకటించడం జరిగింది. కానీ ప్రతి సంవత్సరం ఈసారి జీవో రాలేదు. రాత్రి 10 గంటల వరకు 5,000 ఫోన్లు రాత్రి చీఫ్ సెక్రటరీ దగ్గర కూర్చొని ఇదే రాస్తున్నాయి. ఎలక్షన్ కోడ్ ఉంది, మేము ఇవ్వలేదు జీవో అంటారు. నేను ఒకటే చెప్పిన 2014 ఆ రోజు జీవో వచ్చింది, వాళ్ళు మీరు కొత్తకి ఇచ్చింది కాదు, ఈ దానికి ఎలక్షన్ కమిషన్ వర్తిస్తారు. నేను జీవో ఇచ్చేవాడికి ఇక్కడికి లేవదని రాత్రి 12 గంటలకు ఒకటి జీవో తీసుకొస్తే 5,000 ఫోన్లు వచ్చినాయి, జీవో వచ్చేసింది. తర్వాత ఒక ఫోన్ రాలేదు, వచ్చేసింది ఆడిపోయి రాజ్యాంగ. కానీ సేవాలాల్ మహారాజ్ చేసి ఫ్లైట్ యాద 10 గంటలు వచ్చేసి ఎంతమంది టీచర్లు ఎంతమంది ఈ ఫ్లైట్ జయంతికి పాల్గొన్నారంటే ఇవ్వరు లేరు, 10% లేదు. ఎందుకంటుందంటే బాధతో నా చరిత్ర నాకు తెలియదు, కానీ నీ చరిత్రను కొంతమంది నేను తీసుకొస్తుంది ఒక్క రోజు జై సేవాలాల్ అనండి. ఆ రోజు ఇందిరాగాంధీ ఉండకపోతే మేడం ఒక మాటలో చెప్పింది, ఇందిరాగాంధీ ఉండకపోతే మేము దసరా చేస్తాం, జాయిన్ చేస్తాం. ఎండాకాలంలో అన్ని పంటలు వచ్చిన తర్వాత ఏం పని చేయనప్పుడు దసరా చేస్తాం, యాటలు వస్తాం, యాటలు వచ్చి పొద్దుగాల బొక్కలు ఇస్తాం. ఆ బొక్క అయిపోతే పెద్ద పొట్టాలు ఇస్తాం. సాగుకారులను సంబంధించే అంటే సాగుకారికి ముగ్గడు తీసుకోరా, పోలీస్ స్టేషన్ ప్యాకెట్ లేదా, పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకో, हमें से नहीं करे. కానీ 1976లో జాతీయ సాంస్కృతిక ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్ పదాలు మనకు రాకపోతే ఇవాళ ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక సిఐడి జాతికి సంబంధించిన వాడు ఉన్నాడు. ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ మిమ్మల్ని రిజర్వేషన్ ఇవ్వకపోతే ఇవాళ ఐఎస్ ఎక్కడ, ఈఆర్ఎస్ ఎక్కడ, ఐపీఎస్ ఎక్కడ, ప్రొఫెసర్లు ఎక్కడ? నాకు మొన్న ఒక ఇంటర్వ్యూలో అడిగారు,
దాన్ని డేట్ ఆఫ్ బర్త్ ఎంత అన్నాం. నేను పిల్లల మీద చూసిన జానయ్య సార్ మధ్య చూపించండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత సార్ అంటే నాకు ముగ్గురు గోడలు ఉన్నారు. ఒక అమ్మాయి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థి, ఆమె ముందు గ్రూప్ క్వాలిఫై అయింది. నా ఏదేముంది నీవే చెప్పండి. మీరు 49 50 ఉన్నారన్న. నేను 50 కాదు 65 66 ఉంటాను. కలిపి అని ఎత్తుకుంటున్నావు సార్ అన్నారు. మా దాంట్లో సోమవారం పూర్తి సోమవారం పెట్టుకుంటారు. మంగళవారం పుట్టే మంగ్యాన్ని పేరు పెట్టి పుట్టినాక మా సార్ బదియాన్ని పేరు పెట్టారు. నా దేశం నాకు దేవతి అంత అమాయకత్వంలో పుట్టినోళ్ళు, నిజాయితీ పనులు చేతిలో పుట్టినోళ్ళు నిజాయితీ తెలుసు. కానీ డేట్ ఆఫ్ బర్త్ రాసేది తెలియదు. ప్రొఫెసర్ జాతీయ సార్ నా డేట్ ఆఫ్ బర్త్ రాసిందే అదే నా పుట్టినరోజు. మీరే మా దేవుడు, మా తండ్రి. నేను బుధవారం పుట్టిన మా నాయన లక్ష్మణ్ ఏం పేరు అయిపోతుందంటే బుధవారం పుట్టించిన పద్యాలు పెట్టిన ఎర్రగా బుర్రంగా ఉంటాడు. వీడు పద్యాన్ని ఎట్లా కొడతావు ఇంట్లో రంగులు పెడతాను. ఆ సార్ పెట్టిన పేరు నా సార్ మా తల్లిదండ్రులు పెట్టించి పద్యాలు. బుధవారం పుట్టి పద్యాలు, సోమవారం పుట్టే సోమవారం. మేడంకి నేను ఒకటే అంటున్నా, మీరు మేధావులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఏదో డేట్ ఆఫ్ బర్త్ తగ్గించు అయినా మీరందరూ కూర్చి మేధావులందరూ కూర్చొని ఒకటి సెపరేట్ చేద్దామా, లేకుంటే అదే కంటిన్యూ చేద్దామని ఇవాళ దేవాలయం ద్వారా నిన్న నేను పోయిన పాత్రలో ఒక 20,000 మందితో జయంతి జరిగింది. ఇవాళ నేను 17 సేరు నేను రాజస్థాన్లో పోవాలి 1 లక్ష మందితోటి. కానీ నా అగ్రికల్చర్ యూనివర్సిటీ పిల్లలు తీసి ఉన్న కొడుకులు తీసి నీవు ఒక ఎంపీ గారి కన్నా నువ్వు అక్కడ పో, నా ఆత్మ ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఇయ్యాలి, ఇక్కడ వస్తాను. దేవాలయ బ్రహ్మాండమైన కళలకి తిరుమల మా సంస్కృతి, మా తోపుడి, మా బల్య, వాటి అన్ని చూపెడతారు. వాళ్ళు గల్లపెట్టేలా నోటు చేసుకుంటారు, మేమేమో సినిమా చూస్తాం. మా సూర్య ధనుంజయ నాయకులు మేకప్ చేయకపోగా మా హీరోని ఇక్కడ పిల్లలకి ఏ మేకప్ అవసరం లేదు సార్. వితౌట్ మేకప్ తీసుకొస్తే హీరోని పాత్ర కలెక్ట్ కానీ హీరోని 2 సార్లు మేకప్ చేసి 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 మొత్తాన్ని ఎర్రగా కనిపిస్తుంది. కానీ మా తాండలో ప్రతి ఇంట్లో ఒకటి ఉందని ఒక అమ్మాయి జయప్రద చేస్తున్నట్టు స్టాప్. నేనన్నా మొన్న ఒక పెద్ద హీరో, అరే అన్న హీరోకి నేను పేరు చెప్ప, జానయ్య సార్ ఒక అధికారి పేరు చెప్పకుండా నేను అట్లే చెప్పి పెద్ద హీరో ముక్కు ఉండదు, మొగ్గం ఉండదు సార్. కళ్ళు ఇంత లోపల లోపల పోతే 50 హీరో సార్. మేము ఎట్లా హీరో ఇస్తాం? అల్లనేది పండ్లు లేక కళ్ళు, ఎర్రటి కలర్, ముక్కు బ్రహ్మాండంగా పొడవు. ఈ గిరిజన పిల్లలు ఎందుకు హీరో కడతారని అడిగి, మీరు కనుక హీరో కనుక అయితే తెలంగాణ చిత్ర పరిశ్రమ మా చేతిలో ఉండదంతా మీ చేతిలో పోతుంది, అంతా పవర్ఫుల్ ఉన్నారు, అందు గురించి మీకు హీరో చేయాలి. ఇవాళ ఈ చరిత్ర ఉంది. బంజారా మాది 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 అనుకుంటున్నాం మనం.
నిన్న ముఖ్యమంత్రి రాజా అర్జెంట్గా ఒక పని ఉంది ఢిల్లీలో ఆయన జయంతి చేసిండు. నేను వచ్చిన తర్వాత 200 కోట్లతోటి బంజారా భవన్ అక్కడ నిర్మాణం జరిగి ముఖ్యమంత్రి ఛానల్ కింద పడి 6 నుంచి 10% రిజర్వేషన్ సాధించాం. వీళ్ళ ఒక సంస్కృతి ఉంది, ఒక చరిత్ర ఉంది. వీళ్ళ వ్యవహారం లేదు, అంతా లేదు. తాండవం గ్రామ పంచాయతీ చేయాలి అన్నప్పుడు తాండవం గ్రామ పంచాయతీ ఎందుకు చేయాలని ముఖ్యమంత్రి అన్నప్పుడు గ్రామాలకు తాండవం దూరం ఉంటాయి. ఓటు వేసిన రోజు మేము పోతాము, ఓటు వేస్తాము, తర్వాత అభివృద్ధి అంతా అక్కడనే ఉంటుందా? తాండవం ఏముండదు. 15 లక్షలు వస్తే జెండా ఎక్కేయడానికి 8 కిలోమీటర్లు పోవాలి. 26 జనవరి వస్తే 5-6 కిలోమీటర్లు దూరం పోవాలి. ఓటు వేయడానికి 5-6 కిలోమీటర్లు దూరం పోవాలి. ఆ దూరాలకు అనుకూలంగా ఓటుకుంటే మా మీద దాడి జరగదు. వాళ్ళకి అనుకూలంగా ఓటు వేయగలిగారంటే దాడి చేసి కొట్టి ఇరగొట్టారు. అభివృద్ధి గ్రామ పంచాయతీ సపరేట్ చేయాలంటే 3100 గ్రామ పంచాయతీ కలిగినది. ఈ విధంగా చెప్పుకొని పోవాలంటే చాలా ఉండే ఒక మా సిద్దిపేట మన తిరుపతిలో ఒక పిఓ తిరుపతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నాయి. దీప నైవేద్యం గిరిజనులకు ఇవ్వాలి. మేమే బాగున్నాం, మీరెక్కడ బాగున్నారయ్యా? మీరు రమణలో దాంట్లో పుట్టిన మీరెక్కడ బాగున్నారు? నేనన్నాయా మేము బాగున్నాలో ఉన్నాం. మా పెళ్లి వ్యవహారం వేరు, మా లేని వేరు, మా సంస్కృతి వేరు. మా బాపులో వేరు, మా ఊరు మంత్రాలు వేరు. కొట్లాడిన ముఖ్యమంత్రితో ఇవాళ దీప నైవేద్యం 10,000 మంది 10,000 రూపాయలు లీడర్ పూజారులకు వస్తుంటా. 10 సంవత్సరాలైంది. మీరు ఇక్కడ యూనివర్సిటీలో 8 సంవత్సరాలు ఎంప్లాయీస్ నరకం భరించారు. వాళ్ళ పేరు నేను చెప్పను. జాతీయ సార్ ఇక్కడ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత 70 సంవత్సరాల చరిత్రని తీర్చడానికి ఇక్కడ ఒక బీపీలో ఇక్కడ వైస్ ఛాన్సలర్ చేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. ఒక ఉస్మానియా యూనివర్సిటీకి ఒక మాదిగ బిడ్డను వైస్ ఛాన్సలర్ చేసింది ఈ ప్రభుత్వం. 12 యూనివర్సిటీలో ఇటువంటి కార్యక్రమాలు జరగాలి. నేను దానంలో ఒకటే అంటున్నా, మీరు ప్రొఫెసర్ కాదు, మీరు ఇది కాదు, ఎన్నెన్నో జన్మల బంధం. ఇది ఇద్దరికి అన్న తమ్ముళ్ళ అనుబంధం. చెప్పేవారికి మీదని ఈ బంధం. తెలంగాణ మూవ్మెంట్లో మీ ఆర్టికల్లు, తెలంగాణకు జరిగిన అన్యాయాలు, మొన్ననే 12వ తేదీ వ్యవసాయం మీద వైస్ ఛాన్సలర్ ఉంటే ఆయన కోరికలు ఉండవా? వైస్ ఛాన్సలర్ ఉంటే ఆర్టికల్ రాయవద్దా? బాబాసాహెబ్ అంబేద్కర్ మేధావి ఉంటే రాజ్యాంగం రాసి మన కేంద్రంలో ఎందుకు రాయవద్దు ఆర్టికల్? మీకు వచ్చే సంవత్సరం మాకు ఆర్థిక మాకు జయంతి చేసుకోవడానికి మీరు చందా చేస్తున్నట్టు కాదు. మీ యూనివర్సిటీ ఫండ్ చేసి ఒక 5 లక్షల రూపాయలు విలువని మీరు కేటాయిస్తే ప్రతి సంవత్సరము ఇక్కడ మంచి సంస్కృతి కార్యక్రమాలు, తక్కువ ఈక్విటీలో పండుగ వాతావరణం, ఎక్కువ ఈట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు అంటుండేదా మొన్న ఎవరో రిటైర్ అయినాక మీకు హాల్ ఎందుకు ఇస్తాం? ఇవాళ మీరు ఉన్నందుకు ఈ హాల్ గురించి చేసుకుంటున్నాం. మీరు ఉన్నందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం. ఇంకో రాజు కనుక ఉంటే మాకు పిల్లలు ఇక్కడ మాట్లాడేటోళ్ళు రాదు. మేము దేవసేనలో చేసి ఎక్కడ మేము ఇక్కడ అట్లయితే వెళ్ళిపోతాం పాలిటిక్స్. అయితే మీరందరూ మీకు ప్రమోషన్ వచ్చినప్పుడు
అంబేద్కర్ యాదవ్ వస్తాడు, మీకు అన్యాయం చేసి మీ ప్రమోషన్ రాలే అంబేద్కర్ యాదవ్ వస్తాడు, మీ ఇంక్రిమెంట్ రాలే అంబేద్కర్ యాదవ్ వస్తాడు. కానీ మీ తల్లి వచ్చిన తర్వాత అంబేద్కర్ యాదవ్ రాడు. ఎవరు మీ ట్రైబల్ ఇంట్లో లంబాడ ఇంట్లో ఎంతమంది ఎంప్లాయీల ఇంట్లో అంబేద్కర్ కూడా ఉంది. ఒకసారి చూడు మనకు దేవాలయాలు కోరుకుంటున్నాం, దేవాలయాలతో సమానం బాబాసాహెబ్ అంబేద్కర్. మీరు అక్కడ పోతారు, ఎక్కడ నిన్న నేను భాషణ పోయినా, భాషణ పోతే అక్కడ అభ్యాసం అక్కడ మీరు పిల్లలు చేస్తారు. దాన్ని సరస్వతి తల్లిని నేను చూడలేదు, కానీ జ్యోతిరావు ఫులే భార్య ఆ సరస్వతి తల్లి నేను నా పిల్లకు జ్యోతిరావు ఫులే సరస్వతి ఫోటో పెట్టి అక్షరాభ్యాసం మీరు చేయమ్మా, అసలైన సరస్వతి పెట్టి అక్షరాభ్యాసం. ఇవాళ మహిళలు ప్రొఫెసర్ కావాలన్నా, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీ వెల్ఫేర్ కి ఒక అధికారి కావాలన్నా, ఎంఆర్ఓ కావాలన్నా, కలెక్టర్ కావాలన్నా, గ్రూప్ 1 కావాలన్నా, సరస్వతికి ఎంత ఇల్లుందో జ్యోతిరావు పూలే భార్య అయిన సరస్వతి తల్లి సావిత్రిబాయి మన సరస్వతి తల్లి ఆమె మొక్కాలని అంటున్నాను నేను మహిళలకు. ఆ రోజు సరస్వతి సావిత్రిబాయికి లేకపోతే మహిళకు విద్యకు దూరం ఉంటుండే. ఆ సావిత్రిబాయి చదువు చెప్పినందుకు ఎన్నో అవమానాలు జరిగినందుకు బిడ్డ ఆ రోజు జ్యోతిరావు పూలే ఒకటే మాట అన్నాడు, బిడ్డ కొట్టినా రాడు కొట్టినా నువ్వు పోయి చదువు చెప్పు మహిళలకు అన్నాడు. చదువు చెప్పి ఇవ్వాలా ఆ సరస్వతిని నేను చూడలే, కానీ జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి నా తల్లి సరస్వతి అని అనుకుంటాను. అందుగురించే రేపు జరగబోయే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్. ఆదానికి ఒక ఓటే, అమ్మానికి ఒక ఓటు, నీకు నాకు జానన్న నాకు, లేకుంటే సూర్య ధనయ్య ఎక్కువ చదువుతున్నారు వీళ్ళకి 2 ఓట్లు ఇవ్వాలి. ఒకటే ఆ ఓటు విలువని చెప్పడానికి కొంత ఆలోచన చేయాలి. ఎవరో వచ్చి మీ చేతిలో 5,000 రూపాయలు కట్టిపోతాడు, సంవత్సరానికి ఎన్ని రోజులు 365 తెలుస్తారు. 5 సంవత్సరాలకు 1,825 రోజులు, 5,000 ₹2.80 మీరు ఓటు అవుతుంది. మీరు అందు గురించి అక్కడ కొనుక్కుంటారు, ఓటు తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అది కాపాడాలని 2వ డిమాండ్ చేసిన. 3వ డిమాండ్ లక్కీషా బంజారా పెద్ద వ్యాపారి, లవంగాలు, ఇలాచీలు, సుగంధ ద్రవ్యాలు, నాటుకోట కట్టినోడు. ఆ రోజు ఔరంగజేబు దండయాత్ర చేసినప్పుడు, ఒక గురువు చంపినప్పుడు ఔరంగజేబు అంటాడు, ఈ శవాన్ని కనుక ఎవరన్నా తీసుకోపోతే ఆ శవానికి పట్టిన గడ్డి నీకుతుందని భయపెడితే 2 లక్షల ఆవులు ఉంటాయి. ఆ ఆవులను ఒక జాగ్రత్త తీసుకోపోయి ఆ స్థలాన్ని ఎక్కువచ్చి ఆ తాండగా పెట్టేస్తాడు. అందరూ చూస్తారు, తాండగా చేసి దాన్ని అందులో శవంగాలు ఉంది. అదే పార్లమెంట్ హౌస్ అయింది, లక్కీషా బంజారాకి రికాబ్గంజ్ గురుద్వారా అయింది. ఢిల్లీలో చరిత్ర ఉన్నది. 4వ ఇప్పుడు
మా పీక్వాడి అంటుంది మధ్యప్రదేశ్ లో ఒకటి, అక్కడ ఒకటి, తెలంగాణ, ఆంధ్ర, బీహార్ లో ఎస్సీలం, కర్ణాటకలో ఎస్సీలం, ఢిల్లీ కర్ణాటకలో ఎస్సీలం, ఇంకో రాష్ట్రాలలో ఓబీసీ డినోటిఫై. మొన్న రాహుల్ గాంధీకి అన్నా 1971 సెన్సెస్ ప్రకారం ఆ రోజు ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్ 7.5 రిజర్వేషన్ ఏదైతే 71 సెన్సెస్ ప్రకారం ట్రైబల్ ఇచ్చిలో ఎస్సీలకు 13% ఇచ్చిలో అదే రిజర్వేషన్ ఉంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ సెన్సర్ గణాంకాలు జరుగుతాయి. 71 అయిపోయింది, 81, 91, 2001, 2011, 2021 అదే ఎదుగుతాను. 50 సంవత్సరాల జనంలో పెరగలేదా? రేపు 15 మంది పార్లమెంట్ లో మీరు ఉంటే పార్లమెంట్ ని వెళ్ళగలగానే శక్తి మీ దగ్గర ఉంది. అందుగురించే ఇవాళ మంచి ప్రోగ్రాం, ఇవాళ బ్రహ్మాండంగా అన్ని కులాలకు సమానంగా బాధ్యతలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి గారికి, వారి బృందానికి, మీరు చదువుకున్న తర్వాత కొంత సొసైటీకి మీ సంపదలో ఒక 5-10% మీ స్థానాలకు ఎవరైతే పిల్లలకు ఫీజు లేదో ఆ పిల్లలకు ఫీజు కట్టి, ఎవరికైతే బట్టలు లేవో ఆ పిల్లలు మంచిగా చదువుతుంటే పుస్తకాలు ఇప్పించి మీ బాధ్యతను, మీ కర్తవ్యాన్ని కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటుంది.